హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చెట్లు అన్ని చాలా బాగుంటాయి కదా, అవి కూడా మీతో ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. తులసమ్మ చూడండి, భూమిలో వేసినందువల్ల అదే వచ్చిందిలేండి, స్పెషల్ గా అయితే ఏం వేయలేదు. చూడండి, కృష్ణ తులసి అనమాట. ఎంత చక్కగా ఎంత గుబురుగా వచ్చిందో. అమ్మా ఇట్రా, ఇదంతా తులసి చెట్టు. కింద చూడండి పప్పాయ కూడా వచ్చింది. అదిగండి పప్పాయ. పక్కరారా, ఇది చెట్టు అంతా గుబురుగా రావాలంటే ఏం చేయాలమ్మా? ఇట్లా ఇంత గుబురుగా ఏమ్మా గట్టిగా చెప్పు. మొగ్గలన్నీ వచ్చేస్తే బాగా గుబురుగా వస్తుంది. మొగ్గలు తీసేసినాక అట్టే ఉంటుంది. మొత్తం ఇవన్నీ తీసేయాలా? ఇట్లా మొత్తం తీసి ఇవన్నీ తీసేస్తే ఇంకా హైట్ పెరగకుండా ఇక్కడే స్ప్రెడ్ అవుతా ఇక్కడే ఉంటుంది. ఇంకా హైట్ పెరగకూడదంటే ఇవన్నీ ఇక్కడ నుంచే కట్ చేయాలన్నమాట. ఇవన్నీ గిల్లేసి మళ్ళీ పైన ఇది చూడండి, ఇది చిన్న చెట్టు ఇది కట్ చేయాలా? ఇది చూపిమా, ఎక్కడ కట్ చేయాలి చెప్పు. ఇదిగోండి, ఇక్కడ కట్ చేయాలన్నమాట. ఇట్లా అది ఇంతవరకు కట్ చేయాలి. ఓన్లీ ఇవే కాకుండా ఇంతవరకు ఇట్లా అన్ని ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇంకొకటి లక్ష్మీ తులసి ఉంది కదా, అక్కడ కూడా అన్ని అలాగే కట్ చేసింది చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసింది ఇట్లే, చూసారా? ఇదిగోండి, ఈ ప్లేస్ లో ఇవన్నీ. అప్పుడు ఎక్కువ హైట్ పోకుండా ఇక్కడే స్ప్రెడ్ అవుతుంది అనమాట చెట్టు అంతా కూడా గుబురుగా హెల్దీగా. ఇదిగోండి, ఇక్కడ కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి, బుజ్జిది కరివేపాకు చెట్టు. ఇంకా అలాగే మనీ ప్లాంట్ కూడా చూపిస్తాను రండి, ఎంత చక్కగా వచ్చిందో. ఉన్నానా లోతాక్ష? స్టార్టింగ్ లోనే మా అమ్మ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు నర్సరీకి వెళ్ళి చెట్లు తెచ్చాం కదా, అదే అనమాట ఇవి. చూడండి, తమలపాకు చెట్టు కూడా ఎంత బాగుందో. ఇది వచ్చేసి తమలపాకు. ఇవన్నీ కూడా చూడండి షో చెట్లు అన్నమాట, బాగున్నాయి కదా. ఇది వచ్చేసి పుదీనా, కొంచెం పెడితే చాలు చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇదంతా మనీ ప్లాంట్ చూడండి. ఇది ఒక్క పాటలో ఉన్నది కాదు, ఇది ఒక పాటలో ఉంది కదా. ఇదంతా ఇలా స్ప్రెడ్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇదొకటి మొత్తం 3 పార్ట్స్ లో ఉంది అనమాట. 3 పార్ట్స్ లో ఉంది, మొత్తం 3 పార్ట్స్ లో ఉంది అనమాట. పుదీనా అయితే భలే మంచి స్మెల్ వస్తుంది. ఇంకా మార్నింగే కదా, జస్ట్ నా చేతితో పట్టుకున్నందుకే మంచిగా స్మెల్ వస్తుంది. దగ్గర నాన్న. మళ్ళీ ఇక్కడ చూడండి తులసమ్మ, ఇది ఇంట్లో పూజించే తులసమ్మ వచ్చేసి ఇదే అనమాట. మొత్తం పై వరకు చూపి నాన్న, పై వరకు చూపి తులసమ్మ. ఇది వచ్చేసి ఇంకా మనీ ప్లాంట్, పెద్ద పెద్ద ఆకులు, ఇసురాకులు మాదిరి పెద్దగా వచ్చింది. గన్నేరు చెట్టు, ఇంకా చూడండి గన్నేరు చెట్టు ఉంది. అలాగే ఇక్కడ కూడా 2 మనీ ప్లాంట్లు, ఇదొక మనీ ప్లాంట్, ఇదొక మనీ ప్లాంట్. ఈ 2 కూడా ఇట్లా ఆర్చిలాగా రానియాలనేసి కట్టారనమాట. ఇక్కడ చూడండి, ఈ కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ వేయడం వల్ల మామిడికాయలు ఇవన్నీ తిని వేస్తే చూడండి మామిడి చెట్లు వచ్చినాయి. అలాగే ఇదొక గన్నేరు చెట్టు, ఇది ఎప్పటికీ ఇంకా ఫ్లవర్స్ అది పూస్తుంది కదా అది. ఇక్కడ ఒక గన్నేరు చెట్టు. సైడ్ రానా? ఓకే, పప్పాయ. మామిడి చెట్లు అయితే చాలా ఉన్నాయి. అయ్యో అవునే. ఇంకా ఇది వచ్చేసి బంతిపూల చెట్టు, ఆ గోళంలో ఉన్నది బంతి నార అనమాట, మా అమ్మ వేసింది.
ఇంకా అవి తీసి మళ్ళీ సపరేట్ గా ఒక తొట్లలో పెట్టిద్ది అనమాట. ఇది వచ్చేసి పచ్చ పువ్వులు ఉంటాయి కదా ఆ చెట్టు. అక్కడ ఒక మందారం ఉంది. ఒక్క నిమిషం. అలాగే చూడండి ఎంత మందారం చెట్టు, ఎర్రగా మందారమే అనమాట. అరటి కొమ్మ కూడా వేసేసింది మా అమ్మ ఎరువు కోసమని. ఇంకా మన చెట్లకు పూచిన పువ్వులు అయితే ఇవే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇవి. ఇవి ఇంకా విచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటాయి, అప్పుడు చూపిస్తానులేండి మీకు. ఈ చెట్టు పైన ఉందమ్మా ఇది. అక్కడ వెనకాల ఉండేది ఆ చెట్టు అది. ఓకే తీసుకొని రా. అరే అరే ఏంది ఇదంతా ఇట్లా చేసినారు? అబ్బా అరే కొత్త చెట్లు అన్ని యాడ్ అయినాయిరా, నేను చూడలేదు. ఏం చెట్టు ఇది? అది డ్రాగన్ ఫ్రూటేలే. ఇది ఆకుకూరలేమన్నా కదా. చూడండి ఇది వచ్చేసి డ్రాగన్ చెట్టు అనమాట. ఎవరో చింపేశారు, చింపలేదు కానీ ఇదంతా తోటకూర అనమాట. అదేమో నాన్న తెలీదు. ఇంకా ఇది చూడండి అక్కడి నుంచే తినాలా నితీష్. ఇది చూడండి రెడ్ మందారం ఉంది కదా, అదే అనమాట. ఇది మార్నింగే మా అమ్మ పైకి వచ్చి అన్ని ఇట్లాంటివన్నీ గిల్లేసి పూలన్నీ కోసింది, చూపించాను కదా, అదనమాట. ఇదొక మందారం. ఇవన్నీ మందారాలే, ఈ 4 తొట్లు మందారాలే అనమాట. ఇక్కడికి రా నాన్న. ఎందుకు వచ్చావు నువ్వు? కోయకూడదు అట్లా. ఈ 4 మందారాలే అనమాట, ఎర్ర మందారాలే. చూడండి ఇట్లా మొగ్గలు వస్తాయి. సమ్మర్ లో బాగా ఇదైనా, అంతకు ముందు ఇంకా బాగుండేట అనమాట. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి కాకడా పువ్వు. కాకడాలు. కనకాంబరం. అది చిన్నది. కనకాంబరము, సన్నజాజి, ఇదిగోండి కనకాంబరము, మందారము. ఇప్పుడు ఎల్లో మందారం నేను మీకు చూపించాను కదా, అదే ఎల్లో మందారమే, అది వైటిష్ గా వస్తుంది లేదా. మహాదేవ్ చెప్పు. ఇది ఆరెంజ్ మందారం, ఇది కంకరాంబరం, ఇది కంకరాంబరం. ఇదేదో నాకు తెలుసు. ఇంకొక కంకరాంబరం, ఇదొక కొత్తిమీర. ఈ ముళ్ళు వంకాయలు, చిట్టంకాయలు ఉంటాయి, చిట్టంకాయలు. పీకద్దు, వదిలే. లాగినట్టు పట్టుకుంటే. మమ్మీ ఇది ఒకటి ఉంది ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన అయితే ఇక్కడ ఇసుక వెనకాల గుమ్మడికాయ చెట్టు ఉంది. అది గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. ఇక్కడ ఒకటి అదిగో వస్తుంది, అక్కడ గిరికలా కనిపిస్తుంది, అక్కడ చిన్న ఫ్రెండ్స్. కొట్టద్దు. చూడండి ఇంకా ఏదైనా పార్ట్స్ మనం కొత్తవి కొనుక్కుంటాం కదా, వాటికి హోల్స్ పెట్టాలంటే ఇట్లా కర్పూరం పెట్టాలన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ కర్పూరం పెట్టారు. పెట్టినానా వెలిగించు. హోల్ రావాలంటే అలా చేయాలన్నమాట. కర్పూరం వెలిగించేస్తున్నారు.
ఇంకొకటి తీసుకోనా ఏ కాలుతుందిలే. అదే పడిపోద్దామా హోలు. చూడండి ఈ టెక్నిక్ యూజ్ చేయండి, ఎవరైనా ఈజీగా అయిపోతుంది కదా. మనం చాక్ తీసుకొని దానికి హోల్ పెట్టడము, చాక్ ని కాల్చడము అట్లంతా అవసరం లేదనమాట. నేను కూడా ఇంట్లో అలాగే పెట్టాను. ఇంకా అదే ప్లేస్ లో హోల్ పడుతుంది అనమాట రౌండ్ గా. కింద పడిపోద్దామా ఇంకా. అదిగోండి హోల్ పడుతుంది చూడండి. ఒక 2 minutes టైం పట్టేటట్టుగానే ఉంది. కర్పూరం మొత్తం మెల్ట్ అయ్యే లోపల హోల్ పడుతుంది అనమాట. కిందికి వెళ్ళిపోతుంది. అదిగోండి హోల్ పడుతుంది చూడండి. ఉండాలి నానా, ఇంకా 2-3 పెడతారు. అది ఈ వేడిగా ఉన్నప్పుడు పడకపోతే ఒకవేళ జస్ట్ అట్లా ప్రెస్ చేస్తే ఆ ప్లాస్టిక్ ఆల్రెడీ మెల్ట్ అయి ఉంటది కాబట్టి హోల్ పడిపోతుంది అనమాట. చూడండి ఇంకా డస్ట్ బిన్స్ కి హోల్స్ పడిపోయినాయి కదా. హోల్ ఏమా దీంది, ఇదిగోండి హోలు, ఇదిగోండి హోలు. ఇంకా ఈ హోల్ లో మనం ఇప్పుడు మట్టి అలాగే ఎరువు రెండు కూడా హాఫ్ వేద్దాము. ఆ తర్వాత బంతినారు నాటుదాం. ఇప్పుడు ఎరువు కొంచెం వేద్దాం. అది లేదమ్మా తాపి. చూడండి ఇంకా ఎరువు కూడా యాడ్ చేద్దాము. మట్టి ఎరువు రెండు మిక్స్ చేద్దాం. చాలేమ్మా, ఎందుకు అన్ని పోతాయి కిందికి. చూడండి బంతినారు. చుట్టూ నాటమా, ఒకటే మధ్యలో పెట్టకుండా. అట్లా పెడితే సరిపోతుంది. మధ్యలో పెడితే చుట్టూ పెట్టడానికి కుదరదు కదా. ఉంటుందిలేమ్మా. చూడండి మొత్తం అయిపోయింది. ఇంకా నారు మొత్తం పెట్టేశారు అనమాట.
వెరీ గుడ్. చక్కగా పెట్టు తొట్టికి స్టాండ్ పైన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అప్పుడు మీకు ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. Thanks for watching. Thanks for time. Bye friends.